హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్యచంద్రిక. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి ఇన్స్టంట్ హెయిర్ డే రెమెడీతో మీ ముందుకు వచ్చానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మరి ఈ రెమెడీ కోసం మనకి ఏమేం కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి తెలుసుకోవాలంటే మనం వీడియోని స్టార్ట్ చేయాలి కదా. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని ప్రకటించేస్తాను అనమాట. మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో దీనికి ముందు అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డైని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ హెన్నాని మిక్స్ చేయగా మిగిలినటువంటి డికాక్షన్తో మనం ఇన్స్టెంట్ హెయిర్ డైని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ డికాక్షన్ అనేది మనం టీ పౌడర్ కానీ కాఫీ పౌడర్ కానీ లేకుండా ప్రిపేర్ చేసినటువంటి డికాక్షన్ అనమాట. మరి ఈ డికాక్షన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి అంటే తప్పనిసరిగా దీనికి ముందు వీడియోని మీరు చూడాల్సి ఉంటుంది. ఆ వీడియోని నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి. ఆ వీడియో చూస్తే ఈ డికాక్షన్ ప్రిపేర్ చేయడానికి మనం ఏమేమి వాడాము అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఈరోజు వీడియో చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసము మనం తీసుకున్నటువంటి డికాక్షన్ని ముందుగా స్ట్రైన్ చేసుకోవాలి. నేనైతే ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని ఆ ఐరన్ ప్యాన్లోకి ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో మన డికాక్షన్ అనేది ఆ మిగిలినటువంటి పిప్ ఉంటుంది కదా, ఆ పిప్ అంతా కూడా వేసి స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. ఇది ఇలా కనిపిస్తుంది కానీ దీనిలో చాలా లిక్విడ్ ఉందండి. ఇదంతా కూడా ఒకసారి స్ట్రైన్ చేసేసుకుంటాను చూడండి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్నటువంటి లిక్విడ్ అంతా కూడా మనం స్టవ్ మీద పెట్టి మరగబెట్టుకోవాలండి. ఇదంతా బాగా ఎగిరిపోవాలన్నమాట. అంటే మనకి చికెన్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు మనం దీన్ని మరగబెట్టాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. డికాక్షన్ ప్రిపేర్ చేసుకోవడము, ఆ డికాక్షన్ని చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవడం మాత్రమే మనకి ఈ హెయిర్ డే ప్రిపరేషన్కి కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. డికాక్షన్ ఒక 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. దాన్ని చిక్కబరుచుకోవడం ఒక 5 to 10 మినిట్స్ అనమాట. అంతే, మొత్తం ఒక 20 మినిట్స్లో మనకి ఈ ఇన్స్టెంట్ హెయిర్ డే అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి చేంజ్ అవుతూ ఉందన్నమాట. కన్సిస్టెన్సీ చిక్కబడుతూ ఉంది. ఇంకా మనకి కాస్త చిక్కబడాలి. చూడండి, ఇక్కడ మనకి చిక్కబడిపోయింది అనమాట. ఇలా స్పూన్తో మనం లిక్విడ్ తీస్తుంటే స్పూన్ అంతా కూడా కోట్ అవుతుంది కదా. ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా చిక్కబడితే చల్లగా అయిన తర్వాత ఇంకొద్దిగా చిక్కబడుతుంది అనమాట. చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, చల్లగా అయిన తర్వాత మనకి ఇంకా చిక్కబడిపోయింది లిక్విడ్ అనేది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇంతే అండి, హెయిర్ డే అనేది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా మనం ఎంత ఈజీగా చేసుకున్నామో. మీకు కావాలనుకుంటే ఆ లిక్విడ్ మరగబెట్టేటప్పుడు కొద్దిగా కాఫీ పౌడర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డార్క్ కలర్లో వస్తుందన్నమాట. నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి. మనం ఏదైతే డికాక్షన్ తీసుకున్నామో దానిని మాత్రమే మరగబెట్టుకున్నాము. కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్లో ఉందో. బర్గండీ కలర్లో అయితే మనకి ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ అయిందనమాట.
చాలా ఈజీగా హెయిర్ డైని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. హెయిర్ డై కాదు, హెయిర్ కలర్ అనుకోండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడమే కాదు, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది కూడా మీకు తెలియాలి కదా. మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి హెయిర్ డైని నేనైతే దీన్ని ఒక కంటైనర్లోకి వేసుకుంటున్నాను. ఐబ్రోస్ గ్రోత్ అవ్వడానికి దీనిలో ఆయిల్ వస్తుందన్నమాట. మా చెల్లి ఇది ఖాళీ కంటైనర్ తెచ్చిచ్చింది. వీడియోస్కి దీనికన్నా నీకు పనికొస్తుంది ఉంచుకో అని చెప్పి తెచ్చిందనమాట. అదే కంటైనర్ని ఈరోజు నేను యూస్ చేస్తున్నాను. ఇలాంటి కంటైనర్స్ మీ ఇంట్లో కనుక ఉంటే చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి కంటైనర్స్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఒక సిరంజిని తీసుకున్నాను. దానిలో మనం ఈ లిక్విడ్ని పోసుకోవడం కష్టం కనుక ఈ సిరంజ్ని యూస్ చేసుకొని లిక్విడ్ని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా నేను సగం లిక్విడ్ మాత్రం ఆ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిగిలిన సగం అలానే బౌల్లో ఉంచేసి దీంతో కాకుండా మామూలుగా చేతులతో అప్లై చేసుకోవడం కూడా మీకు చూపిస్తాను చూడండి. నా వైట్ హెయిర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నా హెయిర్ కలరు ఇది అప్లై చేసిన తర్వాత హెయిర్ కలరు మీకు డిఫరెన్స్ అనేది తెలియాలి కనుక మీకు క్లియర్గా నా వైట్ హెయిర్ అనేది చూపిస్తున్నాను చూడండి. వైట్ హెయిర్ ఉన్న దగ్గర జస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లిక్విడ్ని జస్ట్ చేత్తో ఆ హెయిర్ మీద అప్లై చేస్తే చాలు, మీ హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవ్వడం అంటే పర్మనెంట్గా కాదండి, టెంపరీగా మాత్రమే. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు మనం హెయిర్ కలర్స్ వేసుకోలేము అనుకున్నప్పుడు ఇలాంటివి మనం ట్రై చేయొచ్చు అనమాట. జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు. చూస్తున్నారు కదా, మీకు కలర్ అనేది డిఫరెన్స్ తెలుస్తూనే ఉంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఆరిపోతుంది అనమాట. మనకి ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించదు. ఇక్కడున్న వైట్ హెయిర్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చేత్తో కాకుండా మనం ముందుగా కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఆ బ్రష్ని యూజ్ చేసి నేను ఇక్కడ మీకు అప్లై చేసి చూపిస్తాను. ఇలా అనమాట. జస్ట్ మనకు వైట్ హెయిర్ ఉన్న దగ్గర ఆ వైట్ హెయిర్ మీద జస్ట్ ఇలా బ్రష్తో ఆ హెయిర్కి లిక్విడ్ని కోట్ చేస్తే సరిపోతుంది. చక్కగా ఆ లిక్విడ్ అనేది కోట్ అయిపోతుంది అనమాట. అప్పటికప్పుడు మనం బయటకు వెళ్ళాలి అర్జెంటుగా అనుకున్నప్పుడు ఇలాంటి రెమెడీస్ అనేవి మనకి బాగా వర్క్ అవుతాయి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడం కూడా ఇలా హెయిర్ ఓపెన్గా ఉన్నప్పుడు కాకుండా మనం జడ వేసుకుంటారో లేదంటే మీరు హెయిర్ ఏదన్నా స్టైల్ చేసుకుంటారో అలా పూర్తిగా హెయిర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్కడెక్కడైతే హెయిర్ కనిపిస్తుందో వైట్ హెయిర్ అక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఆరిపోతుంది. తర్వాత మీకు జిడ్డుగా ఉండడం కానీ అలా ఏమీ డిస్కంఫర్ట్ ఉండదన్నమాట. కెమికల్ ఫ్రీ కనుక హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈరోజు మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కెమికల్ ఫ్రీ హెయిర్ కలర్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.